ఈరోజు ఫస్ట్ బిఏకి సంబంధించినందుకు కూడా ఎకనామిక్స్ క్లాస్ సెషన్ సెమినార్స్ స్టార్ట్ చేద్దాం. దిలీప్ అండ్ భవానీ ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. దెన్ 1 by 1 మిగతా స్టూడెంట్స్ కంటిన్యూ చేస్తుంటారు. మొదటి 5-10 మినిట్స్ చూద్దాం. దాని గుడ్ మార్నింగ్ అమ్మా, వినబడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. గుడ్ అమ్మా. సో ఒక 10 మినిట్స్ చూద్దాం, 5-10 మినిట్స్. మిగతా స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిన తర్వాత సెమినార్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. రైట్. పల్లవి, భవానీ నువ్వు రావట్లేదంటే మన క్లాస్కి? సార్ ఫోన్ లేదు సార్, మా ఇంట్లో వాళ్ళు బయట పనికి ఫోన్ పట్టుకెళ్తున్నారు సార్, అందుకే కనెక్ట్ అవ్వలేదు సార్. ఓకేనా. ఇప్పుడు నీకు ఉన్న ప్రాబ్లము మామూలుగా ఒక పేపర్ మీద రాసి తెచ్చుకో హాల్ టికెట్కి వచ్చేటప్పుడు, సరేనా? ఫోన్ ఎందుకు లేదు ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసేసి మీ పేరెంట్స్ సంతకాలు పెట్టించుకొని తెచ్చుకో. ఎందుకంటే ఎవరెవరు క్లాసెస్కి ఎందుకు రావట్లేదు వాళ్ళు అడుగుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటి అనేది మేము చెప్తున్నా కంటే స్టూడెంట్స్ చెప్తే బాగుంటుంది ఇంకాను. సో ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఆ డీటెయిల్స్ రాసుకొని వచ్చి సార్కి చూపిద్దు కానీ, రైటా? ఎవరేమన్నారు, కేవలం మీ సమస్యని మీరు చెబితే అది కరెక్ట్గా ఉంటుంది. ఫోన్ లేదు, లేకపోతే నెట్వర్క్ లేదు, ఇలాంటివి నేను అర్థమవుతున్నా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మొన్న అనుకున్నట్టుగానే కొద్దిమంది స్టూడెంట్స్ ఫస్ట్ కనెక్ట్ అవుతున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి లాగిన్ అవ్వలేకపోతున్నట్టున్నారు. శిరీష, దిలీప్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు? భవానీ ఉంది, దిలీప్ వచ్చాడు, కే దిలీప్ కుమార్, పల్లవి అండ్ ఐశ్వర్య. దిలీప్, భవానీ, పల్లవి, ఐశ్వర్య, శిరీష ఎందుకని కనెక్ట్ అవ్వలేకపోతుంది? ఫస్ట్ లాగిన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ రావట్లేదు. చాలా రోజుల నుంచి తనకి మళ్ళీ కనెక్టివిటీ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకవేళ మీరు ఎవరైనా శిరీషతో మాట్లాడితే కనుక ఆ పాయింట్ చెప్పండి. ఎవరు? ఎన్ శిరీష. రైట్. సో మిగతా స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయ్యే లోపు మన వరకు టాపిక్స్ కంటిన్యూ చేద్దాము. ఇక్కడ సెమినార్ చెప్పని వాళ్ళు ఎవరున్నారమ్మా? దిలీప్, నువ్వు సెమినార్ చెప్పావా? సెమినార్ చెప్పావా లేదా? చెప్పలేదు సార్. సెమినార్ చెప్పడం స్టార్ట్ చేయాలి ఈ 3-4 డేస్లోనే టైం అని అనుకుంటున్నాము. ఎక్కువ డిలే చేసుకోవద్దు. ఒక టాపిక్ తీసుకుని 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్ చెప్పడం స్టార్ట్ చేద్దు. కానీ ఇప్పుడు ఏమైనా చెప్పగలుగుతావా? లేదు సార్, ప్రిపేర్ అవ్వలేదు సార్. రేపటికి చెప్పాలి ఖచ్చితంగా, సరేనా? ఓకే సార్. రైట్. శిరీష, నీకు వాయిస్ వినబడుతుందా? మా వాయిస్ నీకు వినబడుతూ ఉండొచ్చు. రెగ్యులర్గా నువ్వు కనెక్ట్ అవుతున్నావు, వస్తున్నావు, బట్ వెంటనే బ్రేక్ అవుతుంది. ఎక్కువసేపు కూడా క్లాస్లో కనెక్ట్ అవ్వట్లేదు. అటెండెన్స్ గురించి ఒక పాయింట్, అలానే నీకు సబ్జెక్ట్ పరంగా కూడా ఇంపార్టెంట్.
క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉండాలి. గంగా భవాని, లీలావతి, రేవంత్, రమ్యశ్రీ. సో 9 మెంబర్స్ ఉన్నారు. రేవంత్, గుడ్ మార్నింగ్. ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ అమ్మా అందరికి. రైట్, ఈరోజు క్విక్గా సెమినార్ చెప్పే వాళ్ళు ఎవరున్నారు చూడండి. రేవంత్ 8 పార్టిసిపెంట్స్, ఇంకొకరు రాలేకపోయారు ఇక్కడికి. గంగాభవాని వచ్చింది, గంగాభవాని రాలేకపోయింది. గంగాభవాని మళ్ళీ రీలాగిన్ అవ్వడానికి స్కోప్ కనిపించట్లేనట్టుంది తనకి. రెగ్యులర్గా వస్తుందమ్మా క్లాస్కి గంగాభవాని, ఇందులో అలవాటైంది తనకి. టీచ్మెంట్ యాప్లోనైతే అటెండ్ అవ్వలేదు సార్. అటెండ్ అవ్వలేదు, ఇంతవరకు అయితే బాగానే అటెండ్ అయింది. ఇప్పుడు కూడా వచ్చింది, నాకు పర్మిషన్ రిక్వెస్ట్ అడిగింది. బట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి లాగిన్ అవ్వడం రాలేనట్టుంది. తను ఇంకా రావడానికి టైం పట్టేలా ఉంది. రైట్, నేను ఒక్కసారి చెప్తాను. ఈరోజు ఎవరైతే కనుక క్లాస్ చెప్తారో వాళ్ళు చెప్పడానికి ప్లాన్ చేసుకున్నాము. క్విక్గా మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. హలో భవాని, ఏమో నీకు కనెక్ట్ అవ్వడం రావట్లేదా? అవునమ్మా, నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఫస్ట్ వాట్సాప్లోకి వచ్చి నువ్వు పర్మిషన్ అడిగావు కదా, లాగిన్ అయ్యావు కదా, అందులో అది క్లిక్ చేసావు కదా, అప్పుడు నీ వివరాలు అడిగిందా? అవును, వివరాలు ఇచ్చావు కదా. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి లాగిన్ అవ్వు, అంటే అక్కడ క్లిక్ చేయి మళ్ళీ మెసేజ్ మీద, అప్పుడు నీకు క్లాస్లోకి వచ్చేస్తాను. ఓకేనా? రైట్. రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పండమ్మా, ఇంకా స్టార్ట్ చేయొచ్చు సెషన్. ఎవరెవరు ఉన్నారు ఇందులో ఈరోజు అవర్లో సెమినార్ చెప్పగలిగే వాళ్ళు? ఒకవేళ ఈరోజు అవర్లో సెమినార్ చెప్పలేకపోతే రేపటి క్లాసులో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సెమినార్ చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలి. 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్ తీసుకుని ఇందులో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈరోజు చెప్పడానికి రేవంత్ చెప్పామా నువ్వు? రేవంత్ లాస్ట్ క్లాస్లో నువ్వు చెప్పలేదు కదా? ఏమా చెప్పలేదు సార్. ఎప్పుడు చెప్తా మరి? ఈరోజు చెప్పాను సార్. సెమినార్ చెప్తేనే ఇప్పుడు చెప్తావా? 10 minutes లో 10 నిమిషాలు చెప్తా సార్. ప్లాన్ చేసుకో. దెన్ శిరీష, నువ్వు ఇప్పుడు చెప్తావా? సరే, అటెండెన్స్ పరంగా భవానీ రేపు చెప్తా ఉన్నది. సార్ నేను చెప్తాను సార్. ఇప్పుడు చెప్తామా? చెప్తాను సార్. ఓకే, ప్లాన్ చేసుకొని చెప్తావా? మొదలు పెట్టేసామైతే. సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, మై నేమ్ ఈస్ ఇంగ్లీష్ గ్రూప్ ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతి. ఒక్కసారి భవాని, నువ్వు
స్పీకరు సార్ చెప్పండి. ఏదైనా స్పీకర్ ఆన్ చేస్తే స్పీకర్ ఆఫ్ చేసుకుని, అంటే నీ ఫోన్ది స్పీకర్ పరంగా ఆఫ్ చేసుకుని కొద్దిగా లైట్గా దూరంగా పెట్టుకొని క్లియర్గా వినబడేలాగా మాట్లాడించుడమా. ఓకే సార్. ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ మాట్లాడించుడు. నిన్ను పరిచయం క్లాసు ఏ గ్రూప్ చెప్పు. నా పేరు కే భవాని, నేను బిఏ స్పెషల్ ఇంగ్లీష్ గ్రూప్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు. ఓకే, ఒక్కసారి ఆగమా. ఇది బాగుంది. నీ వాయిస్ ఇప్పుడు నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో అలాగ మాట్లాడడానికి ట్రై చెయ్యి. అది ఓకే ఏదైనా సార్. డిస్టర్బెన్స్ వస్తే కనుక నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే మధ్య మధ్యలో స్పీకర్ నీ ఓన్గా ఫోన్లో ఉన్న స్పీకర్ ఆన్ చేయడం కావచ్చు, దీనివల్ల ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదర్వైజ్ బాగానే ఉంది, ఇలాగే కంటిన్యూ చేసి చెప్పమ్మా. చెప్పాలా సార్ ఇప్పుడు? కంటిన్యూ సార్, చేయమ్మా, క్వశ్చన్ చెప్పండి. ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు వివరించండి. ఆర్థిక శాస్త్రంలోని ఓకే. ఎదురయ్యే ఆర్థిక అంశాలు పరిష్కరించేటప్పుడు ఆర్థిక శాస్త్రం కొన్ని విధానాలను అవలంబిస్తుంది. అందుట్లోని కొన్ని విధానాల్లోని ఆర్థిక శాస్త్ర విశ్లేషణలు అంటారు. ఆగమన విశ్లేషణ పద్ధతి. ఆగమన విశ్లేషణ పద్ధతి అంటే కొత్తగా ఒక విషయానికి సంబంధించి పరిశోధన చేయడాన్ని, దానికి సంబంధించిన కంపెనీలు, వ్యక్తులు నుంచి కొంత సమాచారాన్ని సేకరించి వాటిపై పరిశోధన చేయడాన్ని ఆగమన విశ్లేషణ పద్ధతి అంటారు. నిగమన విశ్లేషణ పద్ధతి. ఏదైనా జరిగిపోయిన కొన్ని అంశాలని తీసుకొని వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పరిశోధన చేయడాన్ని నిగమన విశ్లేషణ పద్ధతి అంటారు. సూక్ష్మ అర్థశాస్త్రం. ఒక వ్యక్తి కానీ ఒక రాష్ట్రం గురించి ఇలా ఒకదాని గురించి ఒకటి చెప్పేదాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటారు. ఎగ్జాంపుల్, పూర్తిగా ఒక రాష్ట్రాన్ని గురించి చెప్పినట్లయితే లేదా ఒక వ్యక్తి గురించే చెప్పినట్లయితే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటారు. స్థూల అర్థశాస్త్రం. ఎక్కువ మంది గురించి చెప్పినట్లయితే దాన్ని స్థూల అర్థశాస్త్రం అంటారు. కొంతమంది గురించి, కొన్ని రాష్ట్రాల గురించి కానీ చెప్పినట్లయితే దాన్ని స్థూల అర్థశాస్త్రం అంటారు. స్థిర విశ్లేషణ పద్ధతి. దీన్ని కాలం ఆధారంగా చెప్పుకొనవచ్చు. దీన్ని నిశ్చల విశ్లేషణ పద్ధతి అని కూడా అంటారు. కొన్ని స్థిరంగా ఉండే వాటి గురించి తెలియజేస్తుంది. అంటే సిఎస్టిఎస్ కళాశాలలు స్థిరంగా ఉంది, దీన్ని స్థిర విశ్లేషణ పద్ధతి అని కూడా చెప్పవచ్చు. చలన విశ్లేషణ పద్ధతి. దీన్ని కాలం ఆధారంగా చెప్పుకొనవచ్చు. ఇది మార్పు చెందే వాటి గురించి తెలియజేస్తుంది. పాక్షిక విశ్లేషణ పద్ధతి. ఒక సంబంధం గురించి లేదా ఒక విషయాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని పాక్షిక విశ్లేషణ పద్ధతి అంటారు. సాధారణ విశ్లేషణ పద్ధతి. దాని గురించి అధ్యయనం మనం చేయడానికి శిరీష, పద్ధతి నువ్వు అంటారు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వాట్సాప్లో లాగిన్ అయితే క్లాస్లోకి వస్తామా? ఒక 5 minutes వెయిట్ చేయము. ఒక 2 minutes వచ్చి ఎవరు మన భవాని. శిరీష, నీకు సరే సార్. వినబడుతుందమ్మా క్లాసు? నువ్వేం చేయాలనంటే మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి లాగిన్ అవ్వు. నువ్వు ఆల్రెడీ ఒకసారి ఎంట్రీ ఇచ్చావు, మళ్ళీ వెనక్కి వెళ్ళి వాట్సాప్లో లాగిన్ అవ్వు. అలా నీ వాయిస్ కరెక్ట్ అయిపోతుంది. రెగ్యులర్గా ఎక్కువసేపు క్లాస్లో ఉండట్లేదు. రెగ్యులర్గా క్లాస్లో ఉండాలి, సెమినార్ చెప్పాలి, అప్పుడే ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పేపర్ మీద రాసి హాల్ టికెట్ తీసుకొచ్చేటప్పుడు వచ్చి రావాలి. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు సంతకాలు పెట్టించుకుని. అంతే తప్పితే క్లాస్కి రాకపోవడం కానీ, ఇంటర్నల్స్ చెప్పకపోవడం కానీ, సెమినార్ చెప్పకపోవడం కానీ చెయ్యొద్దు. మళ్ళీ వాట్సాప్లోకి వెనక్కి వెళ్ళి లాగిన్ అయితే మీరు వస్తారు క్లాస్కి. ఓకే శిరీష, కంటిన్యూ. ఎవరు మన భవాని చెప్పమ్మా. సార్ 8 పాయింట్లు చెప్పాను సార్. 9వ పాయింట్ సార్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సూచనాత్మక విశ్లేషణ పద్ధతి. ఏదైనా ఒక విషయాన్ని గురించి పైన మనం అధ్యయనం చేస్తున్నాం, దీని స్వభావం గురించి తెలియజేస్తుంది. నిర్ణయాత్మక విశ్లేషణ పద్ధతి. ఏదైనా ఒక విషయం గురించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని నిర్ణయాత్మక విశ్లేషణ పద్ధతి అంటారు. ఇది ఖచ్చితమైన పరిష్కారాన్ని ఇస్తుంది. వీటిని ఆర్థిక విశ్లేషణ పద్ధతులు అంటారు. సార్ 10 మార్క్స్ క్వశ్చన్ సార్. ఇదే సార్ నేను ప్రిపేర్ అయినది. వెరీ గుడ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పాయింట్స్ కూడా 1 by 1 నోట్ చేసుకొని వచ్చి ధైర్యంగా వెంటనే నీ అంతటి నువ్వుగా ఓన్గా చెప్పగలిగావు. అది ఫస్ట్ పాయింట్, బాగుంది. ఒక 2 minutes అమ్మా. ఇందులో ఇందాక ఎవరెవరు వచ్చారు?
భవానీ, పల్లవి, ఐశ్వర్య, లీలావతి, రమ్య, గంగా భవాని, దిలీప్. ఓకే, రైట్. రైట్. ఇందులో నువ్వు స్థిర విశ్లేషణ పద్ధతి చెప్పినప్పుడు సిఎస్టిఎస్ కాలేజీ ఉంది, స్థిరంగా ఉంది కాబట్టి స్థిర విశ్లేషణ అంటారు అనేది చెప్పినప్పుడు అది ఇంకొంచెం వివరంగా చెప్తే బాగుంటుందేమో. అది డైరెక్ట్గా నీ అర్థం ప్రకారం నీకున్న మైండ్లో బిల్డింగ్ కదలకుండా ఉంది కాబట్టి స్థిర విశ్లేషణ అని అనుకుంటే గనక అది ఒక రకంగా రైట్ అని అనుకున్న దానికి ఇంకా బాగా చెప్పచ్చు. ఇప్పుడు సపోజ్ Yes, sir. స్థిర విశ్లేషణ అంటే ఈ రోజున 2021లో సిఎస్టిఎస్ కాలేజీ ఎలా ఉంది అని మాట్లాడితే కనుక అది స్థిర విశ్లేషణ అవుతుంది. మన కాలేజీ 1974లో పెట్టారు, 1974 నుంచి ఇప్పటిదాకా సిఎస్టిఎస్ కాలేజీ ఎలా పనిచేస్తూ వచ్చింది అని మాట్లాడితే కనుక అది చలన విశ్లేషణ పద్ధతి అవుతుంది. కాలం ఆధారంగా, ఓకేనా, కాలం ఆధారంగా ఒక రోజుకి ఒక కాలానికి సంబంధించిన విశ్లేషణ గురించి మాట్లాడితే స్థిర విశ్లేషణ. ఎక్కువ కాలాల పాటు, ఎక్కువ రోజుల పాటు జరిగిన సందర్భాల గురించి మాట్లాడితే అది చలన విశ్లేషణ అవుతుంది. స్థిర విశ్లేషణ, చలన విశ్లేషణ. ఓకే సార్. ఏదైనా ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు దానికి పరిష్కారం కింద ఆ రోజు ఆ సందర్భంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే చూస్తే ఒక్కోసారి ఒక రకమైన పరిష్కారం దొరుకుతుంది. ఒక్కో సందర్భంలో పాత రోజుల నుంచి లేదా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు ఇలాంటివన్నీ ఆలోచించుకున్నప్పుడు ఎక్కువ కాలం పాటు దాని గురించి పరిశీలించినప్పుడు సమస్యకి ఇంకా మంచి పరిష్కారం మనకు దొరుకుతుంది. సో సమస్య పరిష్కారాన్ని వెతికేటప్పుడు ఒక కాలానికి సంబంధించిన విశ్లేషణ ఒకసారి చేస్తాము, అది స్థిర విశ్లేషణ. ఎక్కువ కాలాల పాటు సంబంధించిన విశ్లేషణ చేస్తాము, అది చర విశ్లేషణ అవుతుంది. డైనమిక్ అనాలిసిస్ అని అంటాము, చలన విశ్లేషణ. ఓకేనా, గుడ్ అమ్మా. సో అలానే మిగతా పాయింట్స్ గురించి కూడా నువ్వు పాయింట్స్ చెప్పావు కదా, ఆ పాయింట్ని ఒక్కొక్క పాయింట్ని 5-6 లైన్ల కింద పారా కింద ప్రిపేర్ చేయగలుగుతావా? చేయగలుగుతాను సార్. గుడ్ గుడ్. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఆన్సర్ అంతా కూడా ఒక 2 pages ఆఫ్ ఆన్సర్ వస్తుంది. విత్ ఇన్ టైంలో సొంతంగా రాసుకోగలుగుతావు. రైట్ అమ్మా, వెరీ హ్యాపీ. నెక్స్ట్, ఇప్పుడు నీకు మామూలుగా అర్థం అవ్వాల్సిన విషయం అంటే క్లాస్ అందరూ కూడా గుర్తుపెట్టుకున్నామా? ఒకసారి భవానీ మళ్ళీ విశ్లేషణ పద్ధతుల పేర్లు చెప్పు. అగమన విశ్లేషణ పద్ధతి, నిగమన విశ్లేషణ పద్ధతి, సూక్ష్మ అర్థశాస్త్ర ఆగమన. విశ్లేషణ పద్ధతి. అవును ఒక సార్. పాయింట్, ఆగమన. ఆకి దీర్ఘం ఉంటుంది, గాకి దీర్ఘం ఉండదు. ఆగమన చెప్పండి అమ్మా. విశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతి, స్థూల అర్థ విశ్లేషణ పద్ధతి, చలన విశ్లేషణ ఒక్క నిమిషం భవానీ మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం. ఒక్కసారి నీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. నువ్వు ఇందాక మాట్లాడినట్టుగా స్పీకర్ ఆఫ్ చేసి దూరంగా లైట్గా పెట్టుకుని మాట్లాడము. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు. ఆగమన విశ్లేషణ పద్ధతి, నిగమన విశ్లేషణ పద్ధతి, సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతి, స్థూల అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతి, స్థిర విశ్లేషణ పద్ధతి, చలన విశ్లేషణ పద్ధతి, పాక్షిక విశ్లేషణ పద్ధతి, సాధారణ విశ్లేషణ పద్ధతి, సూచనాత్మక విశ్లేషణ పద్ధతి, నిర్ణయాత్మక విశ్లేషణ పద్ధతి. సార్ 10 పాయింట్స్ అయినాయి సార్. అవును సార్. నిర్ణయాత్మక. సార్ గుడ్. హెల్త్ కాలేదు సార్, అందుకని ఏం ప్రాబ్లం ఏంటమ్మా చెప్పు. హెల్త్ బాగాలేదు సార్, అందుకనే చెప్పలేకపోయాను లాస్ట్ పాయింట్. ఓకే రైట్. ఇబ్బంది ఏమి లేదు, మీరు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. ఇంకా వివరంగా, ఇంకా క్లియర్గా ఓన్ వర్డ్స్లో చెప్పగలగాలి. అప్పుడు సరే సార్. ఆటోమేటిక్గా మీకు అది ఎగ్జామినేషన్లో కూడా సొంతంగా రాయగలుగుతారు. రైట్. సో గుడ్ థింగ్. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారా భవానీని? సో ఎవరి వైపు నుంచి ప్రశ్న కానీ డౌట్ కానీ ఉంటే చెప్పమా. భవానీ నువ్వు అడిగితే ఎవరినైనా ప్రశ్న? ఓకే రైట్. సో దెన్
ఎప్పుడైనా సరే సెమినార్ చెప్పినప్పుడు మనం క్వశ్చన్స్ అడగాలి, లేకపోతే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎక్కువ పాయింట్స్ ఇప్పుడు అందరు కూడా క్లాస్లో ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు అంటే ఏంటి, ఆగమన, నిగమన, సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణ, స్థూల అర్థశాస్త్ర విశ్లేషణ, చలన, స్థిర విశ్లేషణ పద్ధతులు, పాక్షిక సమతౌల్యము, సాధారణ సమతౌల్యము, అలానే సూచనాత్మక విశ్లేషణ లేదా వివరణాత్మక అర్థశాస్త్రము, నిర్ణయాత్మక అర్థశాస్త్రం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు. ఏదైనా ఒక ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఆ ఆర్థిక సమస్యకి పరిష్కారాన్ని వెతకడానికి ఉన్నటువంటి పద్ధతులు. ఈ విధానాలు గనక ఫాలో చేయగలిగితే ఒక ఆర్థిక శాస్త్రం ఆధారంగా సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాము. ఈ 5x2 10 రకాల పద్ధతుల గురించి కూడా స్పష్టత ఉండాలి మనకి. అప్పుడు ఆటోమేటిక్గా రకరకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అర్థశాస్త్రం అనేది ఒక సిద్ధాంతపరమైనటువంటి సబ్జెక్టు, థియరాటికల్ సబ్జెక్టు. సిద్ధాంతాల ఆధారంగా లేకపోతే విశ్లేషణ విధానాల ఆధారంగా సమస్యలకు పరిష్కారాలు ఇస్తుంది, సూచనలు చేస్తుంది. ఇటీవల రోజుల్లో నిర్ణయాత్మక అర్థశాస్త్రము అనేటటువంటిది ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకంటే పేదరికాన్ని ఎలా తొలగించాలి, నిరుద్యోగాన్ని ఎలా తగ్గించాలి, ద్రవ్యోల్బణాన్ని ఎలా అరికట్టాలి అనేటువంటి అంశాల విషయంలో మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, పరిష్కారాలు చూపించాల్సి ఉంటుంది. అందుకని ఎకనామిక్స్ మెల్లమెల్లగా నిర్ణయాత్మక అర్థశాస్త్రంగా మారుతుంది. కేవలం వివరణ ఇచ్చి విశ్లేషణ ఇస్తే పేదరికం ఎలా ఉంటుంది, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని మాత్రమే వివరాలు చెబితే దానివల్ల ప్రయోజనం ఉండట్లేదు. పరిష్కారాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ పరిష్కారాన్ని ఇచ్చేటప్పుడు ఎకనామిక్స్ మెల్లమెల్లగా నిర్ణయాత్మక అర్థశాస్త్రంగా మారుతుంది. వివరణాత్మక విశ్లేషణాత్మక అర్థశాస్త్రం నుంచి నిర్ణయాత్మక అర్థశాస్త్రంగా మారుతుంది. అలానే పాక్షిక సమతౌల్యం కొన్ని సందర్భాల్లో, సాధారణ సమతౌల్యం కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాము. దెన్ సూక్ష్మ స్థూల అర్థశాస్త్ర విధానాలు, చలన నిశ్చల విశ్లేషణ పద్ధతులు, దాంతోపాటు ఆగమన నిగమన పద్ధతులు అన్నీ కూడా వాడుతూ ఉంటాము. ఇటీవల కాలంలో ఎక్కువ సందర్భాల్లో ఆగమన పద్ధతులు వాడుతున్నారు. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే సూక్ష్మ స్థూల ఆర్థిక శాస్త్ర విధానాలు, విశ్లేషణ పద్ధతులు రెండూ వాడతాము. చలన నిశ్చల లేదా స్థిర విశ్లేషణ పద్ధతులు రెండూ కూడా చాలా ఉపయోగిస్తూ ఉంటాము. పాక్షిక సమతౌల్యము, సాధారణ సమతౌల్యం రెండూ కూడా ఉపయోగిస్తాము. కానీ ఆగమన నిగమన పద్ధతుల్లో ఎక్కువగా ఈ రోజున ఆగమన పద్ధతికి ఓటేస్తున్నాము, ఆగమన పద్ధతిని వాడడానికి ఇష్టపడుతున్నాము. విశ్లేషణాత్మక అర్థశాస్త్రము, నిర్ణయాత్మక అర్థశాస్త్రం రెండింటిలో నిర్ణయాత్మక అర్థశాస్త్రానికి ఎక్కువగా ఓటేస్తున్నాము, వాటిని వాడడానికి ట్రై చేస్తున్నాము. కాబట్టి 5 రెళ్ళు 10 పద్ధతుల్లోనూ మొదటి పద్ధతుల్లో ఆగమన పద్ధతికి ప్రాధాన్యత పెరిగింది, నిర్ణయాత్మక అర్థశాస్త్రం అనేటువంటి పద్ధతి లాస్ట్ దాంట్లో దానికి ప్రాధాన్యత పెరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. సో క్లాస్లో ఉన్న వాళ్ళు చెప్పడానికి ట్రై చేయడమా, ఆగమన నిగమన పద్ధతుల్లో ఈ రోజున దేనికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది? ఆగమన విశ్లేషణ పద్ధతులు సార్. ప్రతిదాన్ని కొత్తగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. గుడ్. ఆగమన పద్ధతుల్లో ఏం చేస్తున్నామంటే కొత్తగా తెలుసుకోవడంతో పాటుగా పరిశీలిస్తాము, దగ్గరికి వెళ్తాము, వివరాలు సేకరిస్తాము. ఒక సమస్యకి దగ్గరికి వెళ్ళి మూలాల్లోకి చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించి కంప్యూటర్ల ఆధారంగా విశ్లేషణ చేసుకుంటూ తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి ఆగమన పద్ధతికి ప్రాధాన్యత పెరిగింది. నిర్ణయాత్మక అర్థశాస్త్రము, విశ్లేషణాత్మక అర్థశాస్త్రం రెండింటిలో దేనికి ప్రాధాన్యత పెరిగింది? విశ్లేషణాత్మక అర్థశాస్త్రం. క్లాస్లో వాళ్ళు ఎవరైనా చెప్పనమా? హలో సార్, చెప్పమా. ఇంకోసారి విశ్లేషణ లేదా వివరణాత్మక అర్థశాస్త్రం అనేది ఒకటి, నిర్ణయాత్మక అర్థశాస్త్రం అనేది ఇంకొకటి. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత పెరిగింది ఇటీవల కాలంలో? విశ్లేషణాత్మక అర్థశాస్త్రం సార్. ప్రతిదాన్ని పరిశీలించడం అనేది జరుగుతుంది కదా సార్. ఇంకొకటి ఎవరైనా క్లాస్లో వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఇంకేమైనా ఆన్సర్? మిగతా స్టూడెంట్స్ రైట్. విశ్లేషణాత్మక లేదా వివరణాత్మక అర్థశాస్త్రం అనే దానికి ప్రాధాన్యత ఉంది. కానీ లీలావతి అన్న మిగతా స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది,
ఇందాక నేను చెప్తున్నా నిర్ణయాత్మక అర్థశాస్త్రానికి ప్రాధాన్యత పెరిగింది. ఒక సమస్య ఏదైనా వచ్చింది, పేదరికము లేదా నిరుద్యోగం అనేది, దానిని వివరించడము, విశ్లేషించడము మాత్రమే చేస్తే దానివల్ల ప్రయోజనం తక్కువగా ఉంటుంది. దేనివల్ల ప్రయోజనం ఉంటుంది? పరిష్కారాన్ని సూచిస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని నిర్ణయాత్మక అర్థశాస్త్రం అనేది తెలియజేస్తుంది. ఒక సమస్య గురించి వివరణ మాత్రమే చేసేది, పరిశీలన మాత్రమే చేసేది విశ్లేషణాత్మక లేదా వివరణాత్మక అర్థశాస్త్రము. డిస్క్రిప్టివ్ ఎకనామిక్స్ గా చెప్తాము. డిస్క్రిప్టివ్ ఎకనామిక్స్, యూ జస్ట్ డిస్క్రైబ్ ఇట్, డిస్క్రిప్షన్ ఇస్తుంది. వేరేజ్ నార్మేటివ్ ఎకనామిక్స్ నిర్ణయాత్మక అర్థశాస్త్రంలో సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన నిరుద్యోగం ఉంది. నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగులను రకాలంటే ఏంటి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి, ఋతువుల వారి నిరుద్యోగిత, లేకపోతే నిరుద్యోగులు ఉన్నటువంటి రకాలైనటువంటి అన్ని రకాల గురించి మాట్లాడుతూ వెళ్తే అది విశ్లేషణాత్మక లేదా వివరణాత్మక అర్థశాస్త్రము. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఇస్తే గనక దానిని నిర్ణయాత్మక అర్థశాస్త్రంగా చెప్తాము. కీన్స్ లాంటి వాళ్ళు ఏం చెప్పారు? సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సార్థక డిమాండ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. సార్థక డిమాండ్ గనక ప్రభుత్వం తీసుకురాగలిగితే అప్పుడు సమస్యకు పరిష్కారం వస్తుంది అని ఎకనామిక్స్ లో సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై గురించి మాట్లాడి, సార్థక డిమాండ్ గురించి చెప్పి, ప్రభుత్వ రంగం యొక్క పాత్ర గురించి చెప్పినటువంటి కీన్స్ చెప్పింది అది నిర్ణయాత్మక అర్థశాస్త్రంలో భాగంగా చెప్పొచ్చు. అంటే ఒక పరిష్కారం ఇవ్వాలి. ఏం చెప్తున్నాడు? నిరుద్యోగ సమస్యకి ప్రభుత్వం ఎక్కువగా జోక్యం చేసుకోవాలి అని మనం సెకండ్ సెమిస్టర్ లో చదువుకున్నాం మైక్రో ఎకనామిక్స్ లో. కీన్స్ ఇచ్చిన దాని ప్రకారం కేవలం సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లైల గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తే అది వివరణాత్మక లేదా విశ్లేషణాత్మక అర్థశాస్త్రం అవుతుంది. సో ఒకసారి అందరూ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడమా? ఏదైనా ఒక ఆర్థిక సమస్యని వివరించడం మాత్రమే చేసేదాన్ని పేర్లోనుంది వివరణాత్మక అర్థశాస్త్రము. దానికి ఒక పరిష్కారాన్ని సూచించేది దాన్ని ఏమంటున్నామంటే నిర్ణయాత్మక అర్థశాస్త్రంగా చెప్తున్నాము. ఈ రోజున ఈ రెండింటిలో నిర్ణయాత్మక అర్థశాస్త్రానికి ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు చెప్పండి, వివరణాత్మక అర్థశాస్త్రము నిర్ణయాత్మక అర్థశాస్త్రము దేనికి ప్రాధాన్యత పెరిగింది? చెప్పగలరమ్మా మిగతా స్టూడెంట్స్? వివరణాత్మక అర్థశాస్త్రము నిర్ణయాత్మక అర్థశాస్త్రము ఈ రెండింటిలోనూ ఏ రకమైనటువంటి ఆర్థిక శాస్త్ర విధానానికి విభాగానికి ప్రాధాన్యత పెరిగింది? నిర్ణయాత్మక విశ్లేషణ. రైట్ అమ్మా, నిర్ణయాత్మక అర్థశాస్త్రం. అక్కడ కావాలంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే పేర్లు రాసుకోండి. అక్కడ వివరణాత్మక లేదా విశ్లేషణాత్మక అర్థశాస్త్రము అది ఒక రంగం. నిర్ణయాత్మక నార్మేటివ్ ఎకనామిక్స్ అది ఒక రకమైన విభాగం. ఆ మూడు పేర్లు రాసుకోండి అక్కడ. రాసుకొని నార్మేటివ్ ఎకనామిక్స్ అని అంటున్నాం ఏదైతే ఉందో, డెసిషన్ మేకింగ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఆ నార్మేటివ్ ఎకనామిక్స్ కి ప్రాధాన్యత పెరిగింది. వివరణాత్మక డిస్క్రిప్టివ్ ఎకనామిక్స్ కి లేకపోతే ఎలాబరేట్ చేసి ఎనలైజ్ చేసేటువంటి ఎకనామిక్స్ కి ప్రాధాన్యత మెల్లమెల్లగా తగ్గుతుంది. రైట్. సో ఇప్పుడు అందరూ చెప్పగలిగేది ఆగమన పద్ధతికి ప్రాధాన్యత పెరిగింది, వివరణాత్మక అర్థశాస్త్రానికి కంటే నిర్ణయాత్మక అర్థశాస్త్రానికి ప్రాధాన్యత పెరిగింది. మిగతాది సూక్ష్మ స్థూల అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు, నిశ్చల చలన విశ్లేషణ పద్ధతులు, పాక్షిక సాధారణ సమతుల విశ్లేషణ పద్ధతులు ఈ రెండింటికి కూడా అవకాశాలు బాగున్నాయి. వీటిల్లో అయితే గనక ఆగమన నిగమనంలో మాత్రం ఆగమనకి ఎక్కువ ఉంది, నిర్ణయాత్మక విశ్లేషణాత్మక దాంట్లో నిర్ణయాత్మకతకి ఎక్కువగా ఉంది ప్రాధాన్యత. అలా అని చెప్పి మిగతా వాటికి లేదని కాదు, వాటికి ఎక్కువ ప్రయారిటీస్ పెరిగాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. రైట్. సో ఒక్కసారి ఈ 5 రకాల పద్ధతుల గురించి పేర్ల వరకు క్లాస్లో ఇప్పుడు లీలావతి ఆన్సర్ చెప్పింది కాబట్టి, భవానీ క్లాస్ చెప్పింది కాబట్టి వీళ్ళిద్దరూ కాకుండా మిగతా ఎవరైనా ఈ 5x2 పేర్లు చెప్పండమా? శిరీష నువ్వు చెప్పు. ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతుల పేర్లు.
ఇంకెవరు చెప్పగలుగుతారు? రైట్. సో నెక్స్ట్ సెషన్లో ఇంకా ఈ క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంటిన్యూ చేద్దాము. ఐశ్వర్య, నువ్వు చెప్పమా పదాల పేర్లు. ఏమో వాయిస్ వినబడుతుందా మీకు? వినిపిస్తుంది సార్. ఓకే, మరి మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి చూడండి ఒకసారి. పల్లవి, నీకు వినబడుతుందా? సో ఐశ్వర్య, నీకమా? ఐశ్వర్య, శిరీష్ అండ్ దిలీప్, గంగా భవాని. సడన్ గా వాళ్ళందరికీ కూడా నెట్వర్క్ మిస్ అయింది. చెప్పమ్మా గంగా భవాని. ఇప్పుడు నువ్వు ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతుల పేర్లు చెప్పు. ఫస్ట్ ఆగమన, నిగమన చెప్పమ్మా, స్టార్ట్ చేయి. హలో సార్, నేను చెప్పను సార్. అయితే నువ్వు ఒకసారి చెప్దు కానీ తర్వాత మిగతా స్టూడెంట్స్ కూడా ఒకసారి రిపీట్ చేద్దరు కానీ చెప్పమ్మా. ఆగమన విశ్లేషణ పద్ధతి, నిగమన విశ్లేషణ పద్ధతి, సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము, పాక్షిక సమతుల్యము, సాధారణ సమతుల్యము, నిశ్చల లేదా స్థిర విశ్లేషణ పద్ధతి, చలన విశ్లేషణ పద్ధతి, సంచులనాత్మక విశ్లేషణ పద్ధతి, నిర్ణయాత్మక విశ్లేషణ పద్ధతి. రైట్ అమ్మా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఆగారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutesలో లింకప్ అయ్యే లోపల ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పగలగాలి. ఆ విశ్లేషణ పద్ధతులకు రెడీ అయి ఉండనమ్మా. మౌనిక, మౌనిక, నేను ఎకనామిక్స్ శ్రీనివాస్ని. నువ్వు వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి లాగిన్ అవ్వ, అంటే నీకు ఇచ్చిన మెసేజ్ మీద క్లిక్ చేయి, అప్పుడు మళ్ళీ క్లాస్లోకి వస్తావు. ఓకేనా? నువ్వేం చేసావంటే మామూలుగా లాగిన్ అయ్యావు, ఒకసారి నీ పేర్లు అడిగింది, మళ్ళీ అక్కడతో ఆగిపోయావు. అలా చేయకుండా నువ్వు ఇప్పుడు మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి నేను పంపించిన మెసేజ్ మీద మళ్ళీ క్లిక్ చెయ్యి. రైట్ అమ్మా. కొద్దిమంది స్టూడెంట్స్కి ఎలా మళ్ళీ రావాలో తెలియట్లేదు. ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఎవరు మౌనిక ఒకళ్ళు, తర్వాత అనుష. రైట్, అనుష అలాగూ తన సెమినార్ కూడా చెప్పింది కాబట్టి తనకు తెలుసు ఎలా అటెండ్ చేయాలో. గంగా భవాని, రేవంత్, పల్లవి. రైట్, ఇప్పుడు ఇందాక లీలావతి ఆన్సర్స్ చెప్పింది కదా, మిగతా వాళ్ళు కూడా చెప్పండమ్మా. గంగా, ఒక్కసారి గంగా భవాని నువ్వు
నేను ఇందాక అందరికీ చెప్తున్నాను చూడండి, స్పీకర్స్ మీకుంటే అవి ఆఫ్ చేసుకొని బయటికి వినపడకుండా స్పీకర్ ఆఫ్ చేసుకొని కొంచెం నోటికి దూరంగా పెట్టుకొని అందరికీ వినబడేలాగా ఒక్కసారి ట్రై చేయను. భవన్ ఇప్పుడు మాట్లాడు. ఆగమన విశ్లేషణ పద్ధతి, ఉమ్, నిగమ విశ్లేషణ పద్ధతి, సూక్ష్మ శాస్త్ర విశ్లేషణ పద్ధతి, స్థూల అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతి, పాక్షిక సమతుల్య విశ్లేషణ పద్ధతి, సాధారణ విశ్లేషణ పద్ధతి, నిర్ణయాత్మక విశ్లేషణ పద్ధతి, ఉమ్, విశ్లేషణ పద్ధతి, స్థిర విశ్లేషణ పద్ధతి, చలన విశ్లేషణ పద్ధతి సార్. గుడ్ అమ్మా, గుడ్. సో వాయిస్ నీది డిస్టర్బెన్స్ వస్తుంది, ఇప్పుడు ఎలా మాట్లాడో అలా మాట్లాడడానికి ట్రై చేయి, అది బాగానే ఉంది. అంటే ఇంట్లో అందరూ కూడా మీ మీ ఫోన్ నుంచి ఉన్న స్పీకర్స్ బయటికి అందరికి వినబడాలని పెట్టుకునే స్పీకర్స్ ఆఫ్ చేసేసుకుని జస్ట్ నోటికి కాస్త దూరంగా పెట్టుకుని మెల్లగా మాట్లాడితే అందరికీ వినబడుతుంది. రైట్ అమ్మా, అలా ప్లాన్ చేసుకుని అందరూ. సో స్పీకర్స్ అందరికీ వినబడేలాగా, లేకపోతే మీరు దూరంగా ఎక్కడే నుంచొని మీ వాయిస్ అంటే మీరు వేరే పని చేసుకుంటూ నాకు క్లాస్లో వినబడేలాగా స్పీకర్ ఆన్ చేసి పెట్టుకుని మాట్లాడితే, అలా చేస్తే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది. సో కొద్ది దగ్గరగా పెట్టుకొని స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడి చూడండి. రైట్ అమ్మా. నెక్స్ట్ ఇందులోకి క్లాస్కి రాలేకపోయిన వాళ్ళు ఎవరున్నారు? భవానీ, ఐశ్వర్య, భవానీ, దెన్ రేవంత్, పల్లవి, రమ్య, అనుష, మౌనిక, శిరీష, లీలావతి. ఇందులో ఉండిపోయిన వాళ్ళు ఎవరమ్మా ఇంకా? రేవంత్, రైట్. ఇంకొకరు చెప్పండి. ఇప్పుడు ఇదే టాపిక్స్ ఒకసారి, ఎందుకంటే రివిజన్ అవుతుంది. మీ అందరు కూడా ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ కంపల్సరీగా వచ్చే ప్రశ్న ఇది. రమ్య నువ్వు చెప్పమా. రమ్య వినబడుతుందా నీకు? రైట్. శిరీష నువ్వు చెప్పమా. మౌనిక చెప్తావా? సరే, నెక్స్ట్ సెమినార్ ఎవరు చెప్తారు ఈ టాపిక్స్? ఒకసారి మిగతా స్టూడెంట్స్ కూడా కనెక్ట్ అయ్యి చెప్పే లోపల ఇంకొక సెమినార్ ఎవరు చెప్తారమ్మా? లేదా ఇంకొక ప్రశ్నకి మీనింగ్ కానీ రేవంత్ చెప్తా. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి చెప్పబోతున్నాం సార్. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి ఎక్కడొచ్చింది మనకిది? ఆ టాపిక్ ఎక్కడిది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? రేవంత్, నువ్వు మామూలుగా ఏదో ఒక టాపిక్ మీద చెప్పడానికి ట్రై చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, అది ప్రాబ్లం ఏం కాదు. ఎకనామిక్స్కి సంబంధించిన ఏ టాపిక్ అయినా చెప్పచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సిలబస్ నుంచి చెప్తున్నావా, బయట నుంచి చెప్తున్నావా? బయట నుంచి చెప్తాను సార్. ఓకే, చెప్పడానికి ట్రై చేయి. నువ్వేం చేస్తావు అంటే ఇంట్లో డిస్టర్బెన్సెస్ లేకుండా కరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేయమా, చెప్పమా. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. నువ్వు ఏ గ్రూప్ అమ్మా అది చెప్పాలి. నువ్వు ఏ గ్రూపో చెప్పాలి. ఫస్ట్ బిఏ స్పెషల్ ఇంగ్లీష్. స్పెషల్ ఇంగ్లీష్, ఓకేనమ్మా, రైట్. చెప్పమ్మా. ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తులలో పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. ఆర్థిక అభివృద్ధి, నెక్స్ట్ పాయింట్.
ఒక సంవత్సర కాలంలో వాస్తవిక స్థూల దేశీయ ఉత్పత్తులలో వచ్చే మార్పులతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక ఆర్థిక మార్పులను ఆర్థిక అభివృద్ధి అంటారు. దీనినే ఆర్థిక అభివృద్ధి అని పిలుస్తారు. చెప్పమ్మా. రేవంత్ నా వాయిస్ వినబడుతున్నా? వినబడుతుంది సార్. ఇప్పుడు చెప్తావా ఇంకా నువ్వు? అంతే సార్. నువ్వు ఫస్ట్ పాయింట్ చేస్తున్న తప్పు ఏంటంటే, నువ్వు ఆల్రెడీ ఏదైతే చెప్పావో అది ఫైనల్ ఇయర్ సబ్జెక్టు. ఓకేనా? నువ్వు సొంత వాక్యాల్లో చెబితే ఆర్థిక అభివృద్ధి అనేది అది నీ ఓన్ వర్డ్స్ లో అయితే కనుక పర్వాలేదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసావు, ఇప్పుడు కరెక్ట్ గా పదాల్లో ఉన్నట్టుగా నోట్స్ రూపంలో ఎక్కడో ఫైనల్ ఇయర్ వాళ్ళ తీసుకొచ్చి చెప్తున్నావు. నువ్వు ఫైనల్ ఇయర్ వాళ్ళది రేపొద్దున్న 10 మార్క్స్ తీసుకొని చెప్తారు సార్. 10 మార్క్స్ తీసుకొని చెప్పాలి. నేను అనేది అదే, నువ్వేంటంటే నీ ఇదే టాపిక్ ని నీ సొంత వాక్యాల్లో చెప్తే నాకు ఓకే. కానీ ఇది ఎక్కడో చూసి చెప్తున్నప్పుడు మాత్రం అది వేరే వాళ్ళది చూసి చెప్పే బదులు మన క్లాస్ అది చెప్దు గానీ, రైట్? రేపటి క్లాస్ లో నువ్వు అది మన క్లాస్ కి సంబంధించి చెప్పు, వేరే వాళ్ళది చూసి చెప్పొద్దు, రైట్? ఇప్పుడు ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతిలో 10 పేర్లు చెప్పింది ఆ అమ్మాయి. ఆ 10 పేర్లలో కొన్ని పేర్లైనా కరెక్ట్ గా చూసి చెప్పమా, చూడకుండా గానీ. సార్ నా దగ్గర నోట్స్ లేదు సార్, నేను ఫోన్ లో చూసి చెప్తున్నాను సార్. అవును, మరి ఇప్పుడు క్లాస్ విన్నావు కదా? విన్నాను సార్. తన ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు ఏమేమి పద్ధతులు పేర్లు చెప్పిందో కొన్ని గుర్తు చేసుకు చెప్పు, ట్రై చేయి. నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్పు. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి చెప్పది. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఆగమన నిగమన పద్ధతి. సూక్ష్మ స్థూల విశ్లేషణ. చలన స్థిర విశ్లేషణ. పాక్షిక సాధారణ సమతౌల్యము. పాక్షిక సాధారణ సమతౌల్యము. వివరణాత్మక అర్థశాస్త్రము. నిర్ణయాత్మక అర్థశాస్త్రము. సో 10 పేర్లు చెప్పుకున్న ఇవన్నీ కూడా విశ్లేషణ పద్ధతులు అని అంటాము. క్లాస్ అయిపోయిన తర్వాత వేరే క్లాస్ లేకపోతే కనుక ఒక చోట రాసి చూపించుకో. ఆ పేర్లన్నీ కూడా నీకే అర్థమవుతుంది, నీకెంత మెమరీ ఉంది, నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేది, రైటమా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. లాస్ట్ ఒక 10-20 డేస్ మాత్రమే టైం ఉంది ఎగ్జామ్స్కి, ప్లాన్ చేసుకోమా. రైట్, రేపటి క్లాస్లో ఖచ్చితంగా సెమినార్ చెప్పాలి. రైట్, నెక్స్ట్ పర్సన్ ఎవరున్నారు ఇక్కడ సెమినార్ చెప్పేవాళ్ళు? సార్ నేను చెప్తానండి. గంగాభవాని బి, చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నువ్వు ఎవరమ్మా? బి గంగాభవాని, పాలిటిక్స్ అండి. అది నువ్వు ఫస్ట్ క్లాస్ అందరికి కూడా కరెక్ట్ గా చెప్పగలగాలి, నేను ఈ గ్రూప్ అని అలాగా, ఓకేనా? ఫస్ట్ బిఏ పాలిటిక్స్ అండి. ఓకే, నేను చెప్ప అర్థశాస్త్రానికి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు. గుడ్ అమ్మా, గుడ్. భారతదేశంలో కౌటిల్యుని అర్థశాస్త్రం, సంక్షేమ ప్రభుత్వం, ప్రజలు, ఆర్థిక సమస్యల గురించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ మనందరికి తెలిసింది ఏంటంటే, ఐరోపా ఆడమ్ స్మిత్
నిర్వచనం అనమాట. ఉమ్, 1776లో సంపద అనే గ్రంథం ద్వారా ఆర్థిక శాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ మొదటిసారిగా ఆర్థిక శాస్త్రానికి సంపద నిర్వచనాన్ని పేర్కొన్నారు. దేశాల సంపద పుస్తకం. సంపద పుస్తకం అని పేర్కొన్నారు. తను ఆ, చెప్పిన భవాని నేను అనేది అంటే ఆయన రాసిన గ్రంథం పేరు దేశాల సంపద. ఓకేనా? సరే సార్. ఓకే మరి రైట్ చెప్పమ్మా. తను అర్థశాస్త్రం గురించి ఏం తెలియజెప్పారంటే, ఒక సమాజంలో సంపదను ఎలా సృష్టించుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే విషయాలను అర్థశాస్త్రం వివరిస్తుందని తెలియజెప్పారు. ఆయన తెలియజెప్పారు. రైట్ మా. అయితే ఆనాటి సాంప్రదాయాలకు సమాజంలో సంపద కంటే మతాచారాలు రాచరికం ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వల్ల సంపదను విమర్శించారు. సంపద నిర్వచనాన్ని విమర్శించారు. నైతిక వ్యవహారాలకు సంపద కారణమవుతుంది కాబట్టి ఈ శాస్త్రానికి ప్రాచుర్యం అవసరం లేదని భావించారు ఆడమ్ స్మిత్. అనైతిక వ్యవహారాలు, అనైతిక. ఓకేనా? చెప్పమ్మా. ఓకే సార్. ఇంతే సార్. అవును, మాది సంపద నిర్వచనం గురించి వచ్చింది. మరి మిగతా ఎన్ని రకాల నిర్వచనాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయండి. ఇంకేమేమి ఉన్నాయి? ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం, కొరత నిర్వచనం. ఏంటది? ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం అంటే ఏమిచ్చాడు? నవ్య సాంప్రదాయాలకు ఆర్థికవేత్తగా పేరు పొందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు. ఆయన ఏమిచ్చారు నిర్వచనం? సంపద సృష్టి సమాజ శ్రేయస్సును పెంచుతుందని, దీనిలో అనైతికం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రేయస్సు నిర్వచనం ఇచ్చారు ఆయన శ్రేయస్సు నిర్వచనం ఇచ్చారు. ఓకేనా? మిగతా వాళ్ళు అయితే కనుక సంపద నిర్వచనాన్ని ఇచ్చారు. ఎవరు? ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వేరేజ్ ఆల్ఫ్రెడ్ మార్షల్ వచ్చేటప్పటికి శ్రేయస్సు నిర్వచనాన్ని ఇచ్చారు. దెన్ నెక్స్ట్ నిర్వచనం ఎవరు ఇచ్చింది? వాయిస్ కట్ అవుతుంది సార్. ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని ఇచ్చారు. సంపద నిర్వచనాన్ని ఆడమ్ స్మిత్ ఇచ్చారు. తర్వాత నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారు? లియోనార్డో డావిన్సీ సార్. రాబిన్స్ ఏ నిర్వచనం ఇచ్చారు? కొరత నిర్వచనం సార్. ఓకే, నెక్స్ట్ నిర్వచనం శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనం అండి. శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనము. ఓకే, శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత సో ఈ 4 నిర్వచనాలు ఒకసారి చూడకుండా చెప్పమా. నాలుగు నిర్వచనాలు చూడకుండా చెప్పు. 1776లో ఆడమ్ స్మిత్ మొదటిసారిగా. నేనేమన్నా అంటే పేరు చెప్పు, శాస్త్రవేత్త పేరు, నిర్వచనం పేరు చెప్పు. ఆడమ్ స్మిత్. ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు శ్రేయస్ నిర్వచనాన్ని. అలా కదా గంగాభవాని, కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్తాను, కంగారు పడకుండా చెప్పు. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనము, ఆల్ఫ్రెడ్ మార్షల్ శ్రేయస్ నిర్వచనము, లియోనాల్ రాబిన్స్ కొరత నిర్వచనము, పాల్ శామ్యూల్సన్ వృద్ధి నిర్వచనము. ఇలా చెప్పు 4 పేర్లు.
ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనము, ఉమ్, ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు శ్రేయస్ నిర్వచనము, ఉమ్, లియోనార్డో డావిన్సీ కొరత నిర్వచనము, లియోనార్డ్ రాబిన్ కొరత ఆ, నిర్వచనము, శామ్యూల్సన్ గారు వృద్ధి నిర్వచనము. గుడ్ అమ్మా. లియోనార్డ్ డావిన్సీ అంటే ఆయన ఆల్రెడీ పెయింటర్, ఓకేనా, మొనాలిసా అనే పెయింట్ వేసిన ఆయన వేరే. లియోనార్డ్ రాబిన్స్ మన గురించి మాట్లాడేది లియోనార్డ్ రాబిన్స్ కొరత నిర్వచనము, రైట్ అమ్మా. ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్, రాబిన్స్ అండ్ పాల్ శామ్యూల్సన్ సంపద, శ్రేయస్సు, కొరత, వృద్ధి నిర్వచనము, 4 నిర్వచనాలు, ఓకేనా. సో ఇందాక 5 విశ్లేషణ పద్ధతులు, ఇక్కడ 4 8 నిర్వచనాలకు సంబంధించిన విషయాలు. అలానే మొదటి రోజు మనం అనుకున్నాం ఆర్థిక శాస్త్ర స్వభావము పరిధిలో ఆర్థిక శాస్త్రము, శాస్త్రము మరియు కళ. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నీ కూడా సముద్రపు అలలతో పోలి ఉంటాయి. ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఒక సామాజిక శాస్త్రము. సో ఆర్థిక శాస్త్రం, శాస్త్రము మరియు కళ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆర్థిక శాస్త్ర స్వభావము పరిధి అనేటువంటి మొదటి ప్రశ్నలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకున్నాం. సో ఈ 3 క్వశ్చన్స్తో దాదాపుగా మొదటి లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్కి రివిజన్ కూడా కవర్ అవుతుంది, క్లాస్ సెమినార్స్ కూడా చెప్పినట్టు అవుతుంది. ఆర్థిక శాస్త్ర స్వభావము పరిధి వివరించండి, ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులను వివరించండి, ఆర్థిక శాస్త్రానికి ఇచ్చినటువంటి నిర్వచనాలను వివరించండి అనేటువంటిది టాపిక్స్ అవుతాయి. ఇవి ఒకసారి ఇంటి దగ్గర అందరూ కూడా ఒకసారి చదువుకోండి, రివిజైజ్ చేసుకోండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ కింద వీటిలోంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తూ ఉంటాయి. సో ఇంకొక 2 minutes టైం ఉంది మనకి. నెక్స్ట్ క్లాస్ మీరు వెళ్తారు, కానీ ఏదైనా ఎవరైనా చెప్పదలుచుకున్నది కానీ డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే చెప్పండి. మీ వైపు నుంచి చెప్పమా. అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతిలో మీరు మళ్ళీ అందరు అదే తప్పు చేస్తున్నారు. మీరు అదే తప్పు స్పీకర్ ఆఫ్ చేయండి, వాయిస్ దగ్గర పెట్టుకోండి. చెప్పమా. చెప్పమా. ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతిలో ఈ 10 కాకుండా సార్ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సమస్యలు, సమతుల్యం గురించి కూడా రాయాలా సార్? ఆర్థిక శాస్త్రము, ఆర్థిక సమస్యలు, ఆర్థిక వ్యవస్థ, సమతుల్యం, ఇవన్నీ కూడా ఆర్థిక శాస్త్ర స్వభావము పరిధి వివరించండి అనేటువంటి దాంట్లో రాస్తే బాగుంటుంది. అలానే ఆ 3 పదాలు ఎందులో రాసినా పర్వాలేదు, ఎందుకంటే అవన్నీ కూడా ఎకనామిక్స్కి సంబంధించిన పరిచయాన్ని చెబుతాయి. కాబట్టి ఎకనామిక్స్ అంటే ఇది, ఆర్థిక వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది, ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఒక సమాజంలో సమతుల్యం గురించి ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అని మామూలు మాటల్లో ఒక చిన్న పారాగ్రాఫ్ రాస్తే అది ఏ క్వశ్చన్కి రాసినా పర్లేదు. మొత్తం టెక్స్ట్ బుక్లోనే కాదు, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఏ ఇయర్లో ఏ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసేటప్పుడు అది మొదలు పెట్టినా ఏ ఇబ్బంది లేదు, ఓకేనమ్మా. సో ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సమస్య, ఆర్థిక సమతుల్యము అనే దాని గురించి ఏ ప్రశ్నకి ఎప్పుడు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్లో కానీ ఎండింగ్ పాయింట్లో ఎక్కడ ఏమి కలిపి రాసినా పర్లేదు, ఇబ్బంది లేదు. రైట్. నెక్స్ట్ మిగతా స్టూడెంట్స్కి, ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా చెప్పండి. ఒక 4-5 డేస్లో ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి మనం. అలానే మంచిగా వచ్చే స్టూడెంట్స్కి ఈ క్లాస్ మనకి వేస్ట్ అవ్వకూడదు, రివిజన్ కింద ఉండాలి. వీలైనంత వరకు ఒక 10 minutes టైం మాత్రమే మనం మిగతా యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాము. మిగతా 50 minutes ఖచ్చితంగా మీరు కానీ నేను కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్కి సంబంధించిన విషయాలు మాట్లాడితే ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. రేపటి క్లాస్ నుంచి ఎక్కువ టైం వేస్ట్ ప్రోగ్రామ్స్ పెట్టద్దు. ఒక 10 minutes లోపల అందరూ జాయిన్ అవ్వడం, తర్వాత ఇమీడియట్గా ఎవరో ఒకరు క్లాస్ చెప్పడం, లేదా నేను కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తూ వెళ్తుంటాను. అలా కనుక చేస్తే మనం ఈ 1 hour ఆన్లైన్లో జాయిన్ అయినందుకు హెల్ప్ అవుతుంది. సరేనమ్మా. రైట్. మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీరు రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి అమ్మా. గుడ్ లక్. క్లాస్కి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు, లాగౌట్ అయిపోండి అమ్మా, పర్లేదు. క్లాస్ నుంచి వెళ్ళిపోండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.